మనల్ని క్షేమముగా ఆరోగ్యముగా తీసుకొచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కోరికలో మీ అందరికీ ఆహ్వానపరుచున్నాం. అనేక విషయాల కొరకు ప్రార్థన చేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో మధ్యవర్తిని వహించి చేయడానికి దేవుడు మనందరికీ కృపాహాస్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనమందరం కూడా శక్తిపరచునుగాక. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. యోహాను సువార్తల పుస్తకం 11వ అధ్యాయం దాని 5 వచనాలు మనం చదువుతున్నాం. మరియు ఆమె సహోదరులైన మార్త అనువారి గ్రామమైన బెతనియలో ఉన్న లాజరు అను ఒకడు రోగి అయిను. ఈ లాజరు ప్రభువునకు అందరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కా చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చేదని నేను. చాలు, ఇక్కడ చదివిన ఈ వాక్య భాగం మన అందరికీ సుపరిచితం, తెలిసిన ఒక వాక్య భాగమే. వాక్య భాగంలో నుంచి అనేక సార్లు దేవుని యొక్క వాక్యంలో నుంచి మీరు విని ఉంటారని నేను నమ్ముచున్నాను. బైబిల్లో రాయబడిన దాంట్లో మరణాన్ని అనుభవించుకొని తిరిగి లెగించిన ఒక స్థితిగతిని అనుభవించిన ఒక బిడ్డ గురించి రాయబడి ఉన్నది. తన జీవితంలో మరణం సంభవించింది. ఆ మరణం సంభవించిన తర్వాత మరణములో నుంచి ఒక త్రోవ ఉన్నది అని రుజువుపరచబడిన ఒక వాక్యాధారమే ఇక్కడ రాయబడి ఉన్నది. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు కూడా మరణం పట్ల విశ్వాసమా, భయమా, భక్త్యా నాకు తెలియట్లేదు. కొందరు అసలు మరణ పాట ఇప్పుడు పాటలు, మరణం జరిగిన ఇళ్లలోకి వెళ్ళి దర్శించరు. మరణం చూస్తే వారు అపిషతనం అనుకుంటారు. దేవుని యొక్క బిడ్డలకు అపిషం తెలుసుకు తీరాలి. మరణం దేవుడు ఇచ్చిన ఒక భాగ్యం. జీవితం దేవుడు ఏ రీతిగా భాగ్యం ఇచ్చారో అదే రీతిగా మరణం కూడా ఒక రీతిగా భాగ్యం చెందేది. మరణం లేకపోతే మనిషి పరిస్థితి ఏమైపోయినో ఒకసారి ఆలోచించండి. అందుకే మరణాన్ని దేవుడు మనిషికి ఇవ్వడానికున్న కారణం, మనిషి యొక్క మొదటి మానవుడిగా ఉన్నాము. ఆదాము దేవుని యొక్క మాటకు విశ్వసించకుండా, దేవుని యొక్క నామం వాక్యాధారంగా జీవించకపోవడం వలన మరణం భూమిలోకి ఏమై తీరింది? మొదటిగా ప్రవేశన తీసుకొచ్చి తీరింది. అందుకే తనకి చెప్పిన ఒక మాట, నువ్వు తినిన నాడు ప్రతి దేహి ఏమై తీరుతుంది? చచ్చిపోయి తీరుతుంది, మరణించుకు తీరుతుంది, మరణం సంభవించుకు తీరుతుంది. ఆ రోజు ప్రారంభించిన మరణం ఈ రోజు కూడా మరణముగా కొనసాగుతూ ఉండి తీరుతున్నది. అయితే నేను చెప్పడానికి కోరే ఒక మాట, దేవుని యొక్క బిడ్డలు మరణానికి ఏం చేయకూడదు? భయపడకూడదు. ఒకవేళ నువ్వు భయపడుతున్నావు ఇంకేం అక్కర్లేదు, నరకానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నావు అన్నమాట. పిరికి వాళ్ళ ప్రకటన గ్రంథం చెప్పుచున్న మాట, పిరికి వాళ్ళకు దేవుని యొక్క రాజ్యంలో ఏం లేదు, చోటే లేదు. అది ఏ పిరికితనమైన మరణ విషయం గురించి పిరికితనమైన, పాస్టర్ గారి గురించి పిరికోడైపోయినా, లేకపోతే ఆరాధన విషయంలో పిరికోడైనా, సాక్ష్యం చెప్పడానికి పిరికోడైనా, అది నిన్ను ఏం చేయదు? ఆత్మీక సమృద్ధిని ఇచ్చుకు తీరదు. అందుకే నేను చెప్పడానికి వచ్చే ఒక మాట, మరణం దేవుని యొక్క బిడ్డలు, అందరూ దేవుని బిడ్డలు కాదు, ప్రతి మానవులు ఏమై తీరాలి? ఎక్కువ సనిశ్చితంగా మరణించుకు తీరాలి. అది ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో మనకి కనబడుతున్న ఒక మనిషి పేరు లాజరు. తన కుటుంబం గురించి రాయబడి ఉన్నది. గొప్ప ఆశ్చర్యం కలిగిన మాట ఏంటో తెలుసా? యేసయ్య లాజర్ని మాత్రమే లేపారే తప్ప ఇంకెవరిని లేపినట్టుగా మనకి కనబడట్లేదు. ఇంకెవరి ఇంటికి యేసయ్య వెళ్ళి ఏం చేయలేదు, లేపలేదు. అయితే దానిలో ఉన్న ఆధార విషయం ఒకటే, దేవునికి నమ్మిన వారిని లేపడానికి దేవుడు శక్తిమంతుడు. ఆయన ఏ రీతిగా మరణించిన, రోగంతో మరణించిన, దీనముతో మరణించిన, ఏదైనా పక్షవాయువుతో మరణించిన, ఏ పరిస్థితిలో మరణించిన, ఆయనని నమ్మిన వారిని దేవుడు సునిశ్చితంగా ఏం చేసి తీరొచ్చు? తిరిగి జీవింపజేసి తీరొచ్చు, తిరిగి ప్రాణించి తీరొచ్చు, తిరిగి ఆయుష్ ఇచ్చి తీరొచ్చు, తిరిగి తనకి ఏం చేయడానికి బతకడానుకున్న స్థితిగతిని దేవుడు ఏం చేయొచ్చు? అప్పగించుకు తీరొచ్చు. కానీ గొప్ప విషయం ఏంటంటే, లాజరు ఒకసారి మరణించాడు, మరలా జీవించి మరలా ఆయన ఏం చేసుకున్నాడు? మరణించి తీరాడు. ఆయనకు పూర్తి నిత్య జీవం దేవుడు ఏం చేయలే? ఇచ్చి తీరలేదు.
ఇక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలిగిన ఒక మాట, బెతనీ అన్న నగరములో మార్తా, మరియా, లాజరు నివసించేవారు. ఆ కుటుంబం యేసయ్యను ఏం చేసేవారు? అధికంగా ప్రేమించేవారు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలు ఇదే చాలా తక్కువ కనబడుతున్నది. ఏమీ లేదు, యేసయ్య పట్ల ప్రేమ లేదు, సంఘ కాపరి పట్ల ప్రేమ లేదు, తోటి విశ్వాసి పట్ల ప్రేమ లేదు, ఇరుగు పొరుగు వారి పట్ల ఏం లేదు, ప్రేమ లేదు. అందుకే కదా ఇరుగు పొరుగులతో ఏం మాట్లాడరు. సంఘ విశ్వాసాలకు ప్రైజులోడు చెప్పారు, సంఘ కాపారికి ప్రైజులోడు చెప్పారు. పరిస్థితులు అడగరదు, ప్రేమ లేకపోవడం అదో. దేవుని బిడ్డలకి ఏముండి తీరాలి? ప్రేమ ఉండి తీరాలి, అగాపే ఉండి తీరాలి. ప్రేమకు ఉపయోగించిన గ్రీక్ భాషలో ఉన్న పదం అగాపే. ఆ ప్రేమ ఎటువంటిది? ఒక స్వార్థం లేనిది, ఎవరు ఏమి కోరుకోలేనిది, అటు ఇచ్చేదే, త్యాగం చేసేది. హలో, ఈ ఉపవాస ప్రార్థన కూడా ఇక్కడ ప్రేమ అనేది ఎంత ఉందో ఒక్కసారి కొలతేసుకో. వాక్యం అన్న కాటలో దిగి ప్రేమ ఎంత ఉంది, ఎంత నువ్వు పాస్టర్ గారిని ప్రేమిస్తున్నావు, ఎంత నువ్వు సంఘ కాపరిని ప్రేమిస్తున్నావు, ఎంత నువ్వు సంఘ బిడ్డలని ప్రేమిస్తున్నావు, ఎంత నువ్వు ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నావు. అగాపే ఉందా అసలు? ఈ పగటి వేళ ఒక్కసారి ఏం చేయాలి? పరిశోధన కలిగించి తీరాలి. అందరికీ ఫిలో ఉంది, ఫిలో సహోదరి ప్రేమ. తోటి సహోదరికి ఏమైనా ప్రాణం పెట్టడానికి పరిగెట్టారు. సంఘ బిడ్డకి విరోగం ఉంటే వాస్తవం దర్శించడానికి ఎవరు రాలే. సంఘ కుటుంబంలో ఎవరిదైనా పెళ్లి అయిపోతే 15 రోజులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కడక కాపలా ఉంటారు. మరి అది వాళ్ళకి తిండి పెడుతున్నారా ఏం పెడుతున్నారో తెలియదు. కానీ తోటి సంఘ బిడ్డ ఇంట్లో ఒక పెళ్ళి అయి తీరితే ఆ పెళ్ళ మనకెందుకు? హలో, అగాపేలోకి తిరిగి రావాలి. స్వార్థం లేని ప్రేమ, ఏ రీతిగా ఆశించలేని ఒక ప్రేమ. ఈ రోజుల్లో దేవుని బిడ్డలకి ఇది వర్తించి తీరాలి, ప్రేమ వర్తించి తీరాలి. ప్రేమ లేకపోతే ఏం కాదు. నువ్వు ఎన్ని అన్య భాషలు చెప్పినా ప్రయోజనం లేదు, నువ్వు ఎన్ని కృపావరాలు నిండినా ప్రయోజనం లేదు. అది కేవలం మామూలుగా ఒక డబ్బా లోపల రాళ్ళేసేసి శబ్దం చేసినంతటిగా ఉన్నది. ఈ పగటి వేళ దేవుడు కోరేది అగాపే నీలో వ్యాపరించుతున్నదా? అగాపే ప్రేమలోనే నీవు స్థాపింపబడి ఉన్నదా? అగాపే ప్రేమే నిన్ను వెతికి తీరినది, అగాపే ప్రేమే నిన్ను రక్షించి తీరినది, అగాపే ప్రేమే దేవునితో నిన్న సహవాసములోకి తీసుకొచ్చి తీరింది. ఆ అగాపే ప్రేమలో నీ జీవితం ప్రారంభించి ఎందుకు ఈ పగటి వేళ అగాపే ప్రేమలో జీవితం కొనసాగించలేకపోతున్నావు? అందుకే అగాపే ప్రేమకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇటు నుంచి అటు ప్రేమించడమే తప్ప అట్టించి ఏం చేయకూడదు. ప్రైజులాడు అక్కడే చెప్పాలి. హలో, నీ ప్రేమ అటు నుంచి ఆశించేదైతే నువ్వు అగాపే ప్రేమలోకి రాలేదని అర్థం. నువ్వు అగాపే ప్రేమ లేకుండానే అన్ని భాషలో మాట్లాడేది, నువ్వు అగాపే ప్రేమ లేకుండానే ప్రార్థన చేసేది, నువ్వు అగాపే ప్రేమ లేకుండానే ప్రైజులు చెప్పేది, నువ్వు అగాపే ప్రేమ లేకుండానే సంఘం లోపలికి వచ్చేది, నువ్వు అగాపే ప్రేమ లేకుండానే బైబిల్ చదివేది. నీకు అగాపే ప్రేమ లేకుండానే నువ్వు అన్ని నటించేసి తీరుతున్నావు. అదో నటించే బృందాన్ని కాదు దేవుడు కోరేది, నిజాయితీని రుజువుపరచగలిగేది, నిజాయితీని స్థాపించుకోగలిగి తీరేది, నిజాయితీలో నిలకడతం కలిగి తీరేటట్టుగా ఉన్న అగాపే లోపలికి. అందుకే దాని 2వ వచనం చెప్తున్నా, అగాపే ఉండబట్టి తన సహోదరి చేసిన పని మీరు చూడండి. లాజరుపై ప్రభుకి అత్తరు పూయలే. హలో, ప్రేమ ఉండబట్టి ఆమె ఏం చేసింది? ఖరీదైన దాన్ని ఇచ్చింది. హలో, నీకు ప్రేమ ఉందా లేదా ఇప్పుడు రుజువు అయిపోద్ది. నేను అడిగేది ఏ సైకిల్ ఖరీదైంది ఏమి ఇచ్చావు? ఖాళీ కూడా ఆగిపోయింది. హలో, బట్టి ఏం ఖరీదైనది ఏ సైకిల్ ఇచ్చావు? ఈ సహోదరి ఏం ఖరీదైనది ఇచ్చింది? ఆమె సంవత్సరపు ప్రయత్నం మొత్తాన్ని ఏం చేసి తీరింది? దాచిపెట్టింది. అది అమ్మితే గోల్డ్ డబ్బులు దొరికి తీరును. అది ఎవరికైనా అరువిచ్చుంటే బోర్డు డబ్బులు దొరికి తీరును. అది ఇచ్చుంటే తీరుంటే దాని కుటుంబంలో ఉన్న స్థితిగతులకు ఏమై తీరును? ఉన్నతి శ్రేణి వచ్చి తీరును. దానిని కూడా లెక్కించుకోకుండా అదేం చేసింది? యేసయ్యని ప్రేమించింది కాబట్టి తన ఇంట్లో విలువైనది ఏది ఉన్నదో దానిని తీసి పగలగొట్టుకు తీరడానికి. నేను నీకు అడిగాను, అగాపే ఉంది కదా, ఏది ఖరీదైన సామాన్? ఏంటి నువ్వు ఖరీదైనది ఇచ్చి?
కొంతమంది అనుకున్న వారానికి ఒకరోజు వచ్చి ప్రతిష్ట అర్పించబడడం అనుకున్నా మళ్ళీ పశువుగా వచ్చి ఆరాధనలో కూర్చున్నది విలువైనది అనుకున్నాను. అది విలువైనది కాదని నేను అన్నట్లేదు. హలో ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. లేకపోతే ఏదో దేవునికి ఇచ్చేసేది విలువైనదేమో అనుకుంటున్నాను. అది ఇచ్చేసిన మీద ఉన్నదో ప్రైజ్ లార్డ్ రాలేదు. అందరూ చెప్తారు నేను దేవుని ప్రేమిస్తున్నాను. అరే బాబు నువ్వు దేవుని ప్రేమితే విలువైనది ఏమి ఇచ్చిస్తున్నావు? అందుకే కదా యేసయ్య చెప్పిన ఒక మాట, నీ ప్రాణాన్ని ఏం చేసి తీరాలి? సమస్తంగా యేసయ్యకి అప్పగించి తీరాలి. యేసయ్యని వెంబడించాలంటే నీకున్నది మొత్తం ఎవరిని వెంబడించి తీరాలి? లేదా ఆశ అంటే అంతవరకు వెళ్ళొద్దులే, అది ఆయన చెప్పితే అది కొందరికి చెప్పలేదు. నేనేం చేయాలి? నేను బైబిల్ మొత్తం వాగ్దానంగా నేను అడిగి ఇది నెరవేరుతున్నావా? ఏది అన్ని ఇచ్చేసి వెంబడించే ఒక స్థాయి బైబిల్లో రాలేదు. నాకు తెలిసిన సేవకులు ఉన్నారు, నాకు తెలిసిన దేవుని బిడ్డలు ఉన్నారు, నాకు తెలిసిన చాలా మంది అభిషక్తులు ఉన్నారు. వారికి ఉన్నది మొత్తం ఇచ్చేసి పోయిన రోజు నేను రాయపూర్ వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు 52 సంవత్సరాల నుండి సేవా పరిచయం చేస్తున్నారు. ఉన్న ఆస్తి మొత్తం ఇచ్చేసి ఏం చేసుకున్నారు? ఆయన అద్దెంట్లోకి దిగారు. రిజల్ట్ రాలేదు. ఒకటే నిర్ణయించాను, నేను నా సొంత హస్తముతో ఏం చెయ్యను, ఆస్తి కొనేసి నేనేం చెయ్యను, కట్టించుకోను. పిల్లలకు కూడా చెప్పారు, నాయన మీరు ఎదిగారు, డబ్బుల్లో అయ్యారు, కానీ మీ డబ్బులతో మీరేం చేయకూడదు, నా కొరకు ఇల్లు ఏం చేయకూడదు, కట్టకూడదు. చివరికి 51వ సంవత్సరం అయ్యేసరికి 50వ సంవత్సరం అయ్యేసరికి శతాబ్దిని సంఘం ఏం చేసి డిక్లేర్ చేసింది. 50 సంవత్సరాల నుంచి ఆ సంఘానికే పాస్టర్ గారు ఆయన సంఘ బిడ్డలు అన్నాడు, ఈసారి అయ్యగారికి ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చి తీరాలి. సంఘ బిడ్డలు అందరూ కలిసి అయ్యగారికి ఇల్లు కట్టేసి తాళం చేసి చేసేసి ఇచ్చారు. అయ్యగారు 50 సంవత్సరాలు మా కొరకు పరిచయం చేసిన దానిక ఇదిగోండి ఖరీదు పట్టేసుకోండి. నేను తీసుకోవడానికి యోగ్యత కాదు, తీసుకోకపోతే సరిపోదు, మీరు తీసుకొనే తీరాలి. అలా సంఘం ఏం చేసింది? పాస్టర్ గారికి ఒక ఇల్లు, ఒక బండి, పాస్టర్ గారికి ఒక బండి. దాని అర్థం ఇచ్చేయాలని నేనేం అనట్లేదు. నీకు ఆ ప్రేరేపణ ఉంటే ఇచ్చేసుకో, ప్రేరేపణ లేకపోతే దోగొని తిరుగు, నాకు ప్రాబ్లం ఏం లేదు. హలో ప్రేమ ఉంటే ఖరీదు ఏం చేసి తీరుతావు? చెల్లించి తీరుతావు. దానికి నీ ప్రాణం వేసరికి ఏం చేయాలి? అప్పగించుకు తీరాలి. అందుకే కదా దేవుని బిడ్డల యొక్క ప్రాణం వెలగదు. 6 రోజులు ఒకటి కాడు ఉంటుంది, 7వ రోజు మరొకటి కాడు ఉంటుంది. ఇది కాదు ప్రేమ. ప్రేమ అని చెప్పేది నీ ప్రాణం ఎప్పుడు ఏమై ఉండి తీరాలి? యేసయ్యకు అతుక్కొని ఉండి తీరాలి, వాక్యానికి అతుక్కొని ఉండి తీరాలి, విడుదలకు అతుక్కొని ఉండి తీరాలి, రక్షణకు అతుక్కొని ఉండి తీరాలి. దానికి ఏం చేయకూడదు? ఏ రీతి కలిగిన కాంప్రమైజ్ ఉండకూడదు. ఈ కాలంలో క్రైస్తవం కాంప్రమైజ్ చెప్పింది. కాంప్రమైజ్ అంటే ఒక పరిస్థితికి ఒక ఇంకొక పరిస్థితి ఒదిగిపోవడం. ఇది ప్రార్థనకి వెళ్ళాలా, పెళ్ళికి వెళ్ళాలా? దానికి డెసిషన్ కూడా బలంగా తీసుకోండి. సగం వెళ్ళేసి సగం తినేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను. కాంప్రమైజ్. కానుకలు ఇచ్చేసి చంప జలాన్ని వెళ్ళిపోతాను. ప్రార్థన ప్రార్థన చేసేసి చంప. కాంప్రమైజ్. రాలేదు. ఇదే ప్రభుత్వం నీకు చెప్తే ₹1,00,000 ఎత్తాను, మొత్తం గూకో, సగం గూకో, నాకు అప్పుడు సత్తా చూపించలేనుడు, అంత పావు ఆరాధన చేసేసేసా. ప్రేమ ఉన్నోడు ఏం చేస్తాడు? పెళ్ళి అక్కడ ఆగని నేను వెళ్ళాక కూడా పెళ్ళి జరిగే తీరుతుంది. అక్కడ నా కొరకు అక్కడే ఉంది, నాకు ప్రాధాన్యత చెందినది. నేను దేవునికి కాంప్రమైజ్ ఏంటి? ఒక పని జరిపించుకోవడానికి ఇంకో పని ఏం చేస్తున్నా? బేరం పెట్టుకుంది. హలో ఆ దేవుని యొక్క బిడ్డలకి ప్రేమ ఉండి తీరితే కాంప్రమైజ్ ఏమిచ్చి దేవుడు చోటిచ్చుకు దేవుడు. ఏది ఉద్దేశమైనది, ఏది నిజాయితీగా దేవుడిని ప్రేమించడానికి ఆధారపడేది, దానిని నెరవేర్చుకునే దేవుడు. అందుకే దాని సహోదరి ఖరీదైనది ఏం చేసి తీరింది? అత్తరు బుట్టి పగలగొట్టడం అని మీరు చెప్తారు. నేను చెప్పేది అది కాదు. యేసయ్య మరణానికి మునుపుగా ఉన్న పరిచర్యను ఆత్మలో ఎదిగి ఖరీదించుకోగలిగిన అతి విలువైనది. యేసయ్య మరణిస్తారు సువార్త చేసిన మొదటి రోజు నుంచే చెప్తున్నారు. దీనిని అర్థం చేసుకోగలిగి ఆత్మలో ఎదిగింపు కలిగి ఆ ఖరీదు నేనే తనని అడిగాను.
అర్థం కాలేదు. మరణించడానికి వెళ్ళే శరీరానికి ఏమే చేసి తీరాలి? నూనె రాసి ఏం చేయాలి? అభిషేకించుకు తీరాలి. ఆ పనిని మరియ ఏం చేసి తీరింది? దేవుని యొక్క పేరట, దేవుని మీద ఉన్న ప్రేమ కొర బట్టి, దేవుని మీద ఉన్న విశ్వాసం బట్టి ఏం చేసి తీరింది? దానిని ఎదిగి. ప్రశ్న, మిగతా వాళ్ళకి ఎందుకు ఇది జరగలేదు? మిగతా వాళ్ళకి ఎందుకు ఎరగలేదు? సంబంధం లేదు. అనన్య సపీరాకే ఎందుకు వెలిగింది? ఎలిగింది కాదు, ఎవరికో ఎలిగింది, ఎలిగించేసుకున్నారు. ఆ సంఘంలో బర్నబా అని ఒకడికి ఎలిగింపు వచ్చింది. ఆయన తన ఆస్తిని అమ్మేసుకున్నాడు. అమ్మేసి ఏం చేసుకున్నాడు? సంఘానికి ఇచ్చి, అరే అది ఆయనకి ఇచ్చిన రెవల్యూషన్. దాని మీద నువ్వేం చేయకూడదు. ఇదే ఈ కాలంలో ఉన్న సంఘాల్లో జరిగేది. ఆయన కొరకు, ఆయనతో దేవుడు మాట్లాడినది నీతో మాట్లాడితే మాత్రం ఏం చెయ్యి. మాట్లాడకుండా చేయడానికి వెళ్తే మరి కాంప్రమైజ్ అయింది. ఏమేం చేస్తావు? దేవుడు అక్కడికి సంఘం కట్టడానికి మన బాధ్యత ఆయన కడతాడు. నువ్వు దాన్ని అప్పటికించకుండా ఉంటే చాలు. నీకు చెప్పాడు నువ్వు కట్టుకో, లేకపోతే మూసేసుకొని కూర్చో. ఎందుకు తుత్తుని ఇంటికి సమాధి కార్యక్రమం తెచ్చేస్తావు? నువ్వు ఎదురిస్తే సమాధి కార్యక్రమం మేమే చేయగలుగుతుంది. నిజాయితీగా చెప్పాలి, మన అబద్ధం నేను పొట్టి పెట్టాలో మనకి తెలియదు. హలో, ఒకరికి దేవుడు ఇచ్చిన పరిచర్య, ఒకరికి దేవుడు మాట్లాడిన ప్రణాళిక ఇంకొకరికి లేనిది కారణం ఏంటంటే ఆ రీతి కలిగిన సంబంధం లేదు. యేసయ్య వీరింటికి వెళ్తున్నారు, యేసయ్య వారింట్లో పడుకుంటున్నారు, యేసయ్య వారింట్లో ఆహారం తింటున్నారు. కానీ ఆత్మీయతలో ఉన్న ఒక ప్రేమ స్పందన ఆ కుమార్తెకే తప్ప మిగతా వాళ్ళకి లేదు. మిగతా ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నా ఆ పరిమితి లోపలే, ఆ సరిహద్దు లోపలే. పాస్టర్ గారు నా ఇంటికి వస్తే నేను వెళ్తాను, పాస్టర్ గారి ఇంటికి. ఆ విశ్వాసం మా ఇంటికి ప్రార్థనకు వస్తే నేను వెళ్తాను. హలో, కొందరు ప్రార్థనలు కూడా స్కిప్ అవుట్ చేసేస్తున్నారు. ఆవింట్లో ప్రార్థన మా నాకెందుకులే, ఆవింట్లో విందా మా నాకెందుకు. నీ ప్రేమ అర్థమవుతుంది, నీ సహవాసం అర్థమవుతుంది, నువ్వు దేవునితో ఎంత దగ్గరున్నావో క్లియర్గా కనబడుతున్నది. హలో, ప్రేమ ఉంటే మాత్రం సరిపోదు, ప్రేమకు ఖరీదిచ్చుకు తీరాలి. ఖరీదిచ్చుకు తీరడానికి సామగ్రి మాత్రం వస్తే సరిపోదు, సామగ్రిని తయారు చేసిన వాడు కూడా రావాలి. సామగ్రిని దాచిపెట్టి ఉంచినోడు రావాలి. సామగ్రిని ప్రయాసపడినోడు వచ్చి తీరి ఏం చేయాలి? తన ప్రేమను. హలో, దానికి ప్రేమ అని చెప్తే అవ్వదు. అగాపే ఏం కానిది, ఏ రీతి కలిగిన ఆశలు లేనిది, అవతల నుంచి మనకి. అంటే నువ్వు నా ఇంటికి వచ్చేది, నేను నీ ఇంటికి రాకపోయినా నేను ఇంటికి వస్తాను. నువ్వు నాకు తిండి పెట్టకపోయినా నేను ఇంటికి వచ్చేస్తాను. హలో, నువ్వు నా కోసం ఏ సదుపాయం చేయకపోయినా నేను నీ కోసం ఏం చేస్తాను? ప్రాణం ఇచ్చేస్తాను. ప్రాణంతో సరిపెట్టేసేది కాదు, జీవితం మొత్తం అప్పగించేస్తాను. కావాలంటే బానిస అయిపోతాను. హలో, మన ప్రేమను కొలతేసుకోండి. నువ్వు మా ఇంట్లో రోగాక్రాంతుడు అయినప్పుడు నువ్వు రాలేదు కదా. నువ్వు ఇంట్లో రోగాక్రాంతుడు కానీ నేను వస్తాను నీకోసం. హలో, ఇది అగాపే, ఇదే నిజమైన వాస్తవమైన దేవుని ప్రేమ. పాట పాడేస్తారు, ప్రేమ పాడద్దు, మనలో లేదు. అందుకే కదా కొందరు పాడేస్తారు, టచ్ లేదు. నిన్ను టచ్ చేయలేదు మాకెందుకు? నిన్ను తడపనిది, నిన్ను ఏడిపించనిది, నిన్ను ఏ రీతి కలిగిన కడపనిది మాకెందుకు? రాలేదు. నీ లోపల ఆశని ఇవ్వకుండా, నీ లోపల విశ్వాసం ఇవ్వకుండా, నీ లోపల అభిషేకం ఇవ్వకుండా, నీ లోపల విడుదల ఇవ్వకుండా, నీ లోపల కన్నీరు ఇవ్వకుండా అలాంటి సామగ్రి మాకెందుకు?
నీకైనా బెస్ట్ ఎస్పీఏ. ఎవరు ఎస్పీ? బాలసుబ్రహ్మణ్యం. ఆయనకి ₹1,00,000 ఇస్తే నీకన్నా సూపర్ పాడతాడు. ఆయనకి టచ్ గిచ్చు ఏమో ఉండదు. ఆయనకు మైకు బాక్స్ కొద్దిగా స్టేజ్కి ఇన్స్ట్రుమెంట్లు ఇచ్చేస్తే చాలు ఆయన మైకి పైకి పాడి చేయబోతారు. హలో, దానికి ఈ ఆత్మీయతకి ఏముంది? తేడా ఉంది. హలో, అగాపే ఉండాలి. అగాపే ఉండాలి. స్వస్థతలు అందరికీ కావాలి, విడుదలలు అందరికీ కావాలి. పొందుకున్న నీవు ఏం చేయాలి? అగాపేని బయటికి రిలీజ్ చేయాలి. దేవుని ప్రేమను చూపించుకు తీరాలి. దేవుని యొక్క ప్రేమలో ఏమై ఉండి తీరాలి. వర్తించాలే తప్ప ప్రేమలో ఏం చేయకూడదు. అందుకే కదా ప్రకటన నీ మొదటి ప్రేమ తొలి ప్రేమ ఏమైంది? ఒకసారి చూసుకోమంటున్నారు. రక్షణ పొందిన గడి ఒకసారి ఆలోచించండి. ఆరాధనకి 8 గంటలు అంటే 7:30కి వచ్చి హాజరు. నేను వచ్చాను, మీరేంటి రాలేదు? ఇప్పుడు ప్రజలు రాలేదు, రావడం కష్టం. అగాపే ప్రేమ రావాలి. అగాపే ప్రేమలో నిలకడత్వం కలిగి ఉండి తీరాలి. అగాపే ప్రేమతో బంధింపబడి ఉండి తీరాలి. అగాపే ప్రేమతోనే మనం ఏం చేయాలి? దేవుని కొరకు పని చేయాలి. దేవుని పరిచర్యతో పని చేయాలి. దేవుని యొక్క నామ నిమిత్తం పని చేసి తీరాలి. అందుకే నేను చెప్పొచ్చే ఉద్దేశం, అగాపే ప్రేమే ఏమై తీరేది? నిలకడత్వం కలిగి ఉండి తీరేది. ప్రేమ లేకపోతే, అగాపే లేకపోతే మొత్తం చూసే. ప్రయాసపడినది, అభిషేకం పొందినది, జీవించినది మొత్తం ఒక్క దాంట్లోనే ఏమై తీరుతుంది? దానిలో చంద్రకేశక అభ్యర్థుల పిల్లలకు అడగండి, దేవుని పట్ల మీకేమిరా ప్రేమ? ఏది మీకు అగాపే ఉన్నది? ఏంటి దేవుని కొరకు? మీరు వాళ్ళు చెప్పేది, మేము ఎక్కడెక్క మమ్మల్ని ఎత్తుకు తీసుకెళ్ళిన వ్యవస్థకు తగ్గట్టు మేము ఒదిగేసుకుంటాం. వాక్యం చెప్పు, తినది తినకూడదని చెప్తే అని మీరు అడుగుతారు. పాత నిబంధనలు చాలా దాన్ని పాటించాలంటే మిగతాది కూడా పాటించాలి. ఒక్కటి పట్టేసుకొని అన్ని సాధించేసాను అనకూడదు. హలో, పాత నిబంధనలు దేవుడు ఆహారానికి కొన్ని క్రమావళి ఇచ్చారు. ఇవ్వలేదని నేను అన్నట్లేదు. హలో, ఆహారానికి కొన్ని క్రమావళి ఇచ్చారు. కారణం ఏంటో తెలుసా? అది తినడం వలన వాళ్ళకి ఏమై తీరుతున్నది? అధికంగా రోగాలు, జబ్బులు, కుష్టాలు అధికంగా వస్తున్నాయి. దాని వలన దేవుడు వారికి ఏం చేశారు? కాసేపటికి నిషేధం ఇచ్చారు. హలో, కాసేపటికి వారికి ఏమి ఇచ్చారు? ఒక తాకీదు ఇచ్చారు. దీన్ని నేను చేయకూడదు. దాన్ని పట్టుకొని పాస్కర్ మీద వాయించేసి నేను పడిపోతారు. పాస్కర్ పాస్కర్ ఎక్కడెక్కడ రాసి ఉంది కదా, తెలియదు. మరి మొదటి ఆజ్ఞ గురించి రాసింది, అదేం చేసావు? రెండో ఆజ్ఞ గురించి రాసి అదేం చేసావు? 10 ఆజ్ఞలు కూడా రాసి అదేం చేసావు? అది నెరవేర్చకుండా ఈ తిండి విషయం గురించి మాత్రం నీకేడు అనిపించి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏదైనా ఆహారం ఏం చేయొచ్చు? స్తోత్రం చేసి ఏం చేయొచ్చు? పూజించి తినొచ్చు. దానికి కూడా ఒక క్రైటీరియా ఉంది. తినేటప్పుడు అవతల ఉన్నవాడికి విశ్వాసంలో ఏం చేయకూడదు? దూరపరచకూడదు. నువ్వేం తినకపోయినా తిన్నావు అనుకో, ఆడికి బాధ కలగకూడదు. తినలేదు అనుకో, ఆడికి బాధ కలగకూడదు. ఎలా తింటావు? అర్థం కాలేదనుకుంటా. నువ్వు తినటం వలన వాడికి విశ్వాసములో ఏం కాకూడదు? వెనకైపోయే భావం కాకూడదు. రక్షణ నుంచి ఆడు తొలగిపోకూడదు. నువ్వు తినలేనందున వాడికి రక్షణ. ఉదాహరణకి మీరు ఏం చేసావు? ఒకరి ఇంటికి వెళ్ళారు, వాళ్ళు మీకు తాంబేలు మాసం పెట్టారు. ఆ దేవుడికి నమ్మినాడు కాదు, కొత్తగా వెళ్ళారు. ఏం చేయాలి? నువ్వు తినలేనోడికి అప్పుడు పెద్ద అభిషేకుడికి డైలాగులు కట్టకూడదు. నేను పరిశుద్ధురాలని ఆత్మ సంపాదన కొరకు ఆ తాంబేలు మాసం కూడా ఏం చేయాలి? రెండు మొక్కలు ఆయనకి చెప్పు, నేను ఎప్పుడు తెలియదండి. నీ ప్రేమ, నీ విశ్వాస నిమిత్తం, నువ్వు దేవుని నిలకడత్వం కలిగే నిమిత్తం, నేను నీకు అగాపే ప్రేమ చూపించిన నిమిత్తం ఏం చెయ్యాలి? అన్య భాష మాట్లాడేస్తాడు. ఆడికి చూపించడానికి, ఆయన తోలియడానికి. హలో, ఒకరిని సంపాదించడానికి, ఒకరిని ఆత్మలో నిలకడత్వం కలిగి ఉండి తీరడానికి, ఒకరి వాక్యానికి ప్రేమించి తీరడానికి కొన్నిట్లో మనం ఏమై తీరాలి? కాస్త ఒదిగి తీరాలి.
ప్రైజ్ లార్డ్. దాని వలన ఆయనకి దేవుని ప్రేమ నుంచి భంగం కలగకూడదు. పాలలో పెరిగేలా విడది కాస్త ఎత్తే చాలు, నిమ్మరసం ఎత్తే చాలు, ఏమైపోతుంది? నీలో పక్క మొత్తం పక్క. దానిని కొత్త నిబంధన సంఘం ఏం చేయాలి? అతి తీవ్రంగా ఆలోచించాలి. హలో, నీవు చేసినది ఆయనకేం అభ్యంతరం? ఆ మంచి పదం చాలా సూపర్. ఏం కాకూడదు? అభ్యంతరం కలగకూడదు. అభ్యంతరం కలగకుండా ఉండి తీరాలంటే ఎంత మాత్రము ఆ విషయంలో నీకేముండి తీరాలి? పరిజ్ఞానం ఉండి తీరాలి. అన్నిటికీ అభ్యంతరమే. ఆడి పెళ్లి చేసుకున్నా అభ్యంతరమే, ఆడికి ఇల్లు కట్టుకున్నా. ఏం ప్రేమ నీది? ఏం అగాపేగిస్తున్నావు? ఏం అవగాపేలో నిలకడతాం? ఒరిస్సాలో వచ్చినప్పుడు మొదటి సేవ పెట్టారు. నేను తినలేదు, అయ్యగారు తిన్నారు. అన్నం వండేసి పెట్టారు. వాటిలో ఎవరు వచ్చి కొన్ని ఇళ్లలో మనం వెళ్ళి తింటున్నాం, స్వాతంత్రం చెప్పి తినేస్తున్నాం. మీ ఇళ్లలోనేగా పెట్టుంటే రాలేదు. హలో, కూర నచ్చకపోయినా దానికి నా ఆధారం ఏంటో తెలుసా? దేవునికి మేము ప్రేమిస్తున్నాం, నిన్ను మేము ప్రేమిస్తున్నాం. ఈ ఆహారం మన విశ్వాస జీవితాన్ని ఏం చేయకూడదు? అభ్యంతర పరచనీయకుండా ఉండి తీరకూడదు. ఈ కాలంలో ఇచ్చేదే కొందరికి అభ్యంతరం. ఆడంత ఇస్తాడా? దానికి ఎక్కువ ఇచ్చేసి చెప్పు. ఈ పిల్ల పింఛ కూడా ఎవడు ఇచ్చిన మీద కలబడిపోతాడు. అది 50,000 లక్ష ఇచ్చుంటాడు. ఈ రూపాయి కూడా ఎవడు ఈ నిలబడిపోయి ఆమె అత్తర పుట్టి పగల కొట్టిన అభ్యంతర పరిచయం లేదా? ఎందుకు వేస్ట్? రాలే ఇదేం ఇవ్వలేదు కాబట్టి ఇది వేస్ట్. నువ్వేం ఇవ్వలేదు కాబట్టి నీకు వేస్ట్. నువ్వేం ఇవ్వలేదని అర్థం. హలో, నువ్వేం ఇవ్వలేదు. అందుకే కదా శిష్యులు కొందరు అన్నారు, ఎందుకు వేస్ట్? వేస్టా? అది ఆమె చేసిన పరిచర్య, ఆమె లోపల కలిగిన ఆత్మీక పరిజ్ఞానం, అది ఆమెకి దేవుని పట్ల ఉన్న ప్రేమను రుజువుపరిచింది. ఆమెకు ఉన్న ఖరీదు నేను దేవకొచ్చినప్పుడు అందరూ చెప్పారు, ఎందుకు ఈ వేస్ట్? మరి అంతేగా 10 లక్షలు ఇచ్చిన కోర్స్ సర్టిఫికేట్ ఇంటికాడ పెట్టేసి సేవ వచ్చేసి అప్పుడు చెప్తుంది. సర్టిఫికేట్ లేకపోయినా ఒకళ్ళు వేలం చూడాలా? నాతో కలిసి ఉన్న వాళ్ళు అందరూ కూడా 10 లక్షలు 20 లక్షలు సంపాదిస్తున్నారు. మనకి ఎవడు డబ్బులు ఇవ్వట్లేదు. చివరికి అయ్యగారు కొడుకుని కూడా అంగీకరించట్ల డ్రైవర్ అనేసి అలాగే అన్నారు. అజిత్ భాయ్ మన డ్రైవరే. వెంటనే మా అమ్మ తిట్టారు, డ్రైవర్ కదా సేవకుడు. పరిజ్ఞానం లేకుండా చెప్పింది. ఓకే, నాకు అది విషయం కాదు, మనకది విషయం కాదు. డ్రైవర్ అన్నా శాఖలోడు అన్నా ఏమన్నా మనకి. హలో, నాతో ఉన్నారో లేదో లేక తిరిగి వేస్ట్ కాదు. ప్రేమ దేవుని పట్ల ఉండేది వేస్ట్ కాదు. ఊరికే కాదు మనం పని చేసేది, ఖరీదు ఇచ్చే. అందుకే నేను చెప్పిన వాక్యాన్ని తగ్గుతాయి. నీకు కాదు, ఎవరికేం తగ్గుతుంది. కూడా దొరకదు, ఇంటికి కూడా దొరకదు. క్యాథరిన్ నాకు తెలుసు, నా జీతం నాకు దొరికింది. నేను ఇచ్చిన ఖరీదుకి దాని జీతం ఇదే. నువ్వు నా దగ్గరికి రావు, నువ్వు నా కోనలు పెట్టావు, నువ్వు నా దగ్గరికి రావు, చెప్పు, నాతో పరామర్శించదు. నాకు నా జీతం దొరికింది. నాకు అర్థమైతే నా
పని కరెక్ట్గా ఉందని. ఈ కాలంలో సేవా పరిచర్యకు వచ్చేది దేనికి? వేరే మాట్లాడుతున్నా. వాక్యం గురించి ఏబిసిడి కూడా తెలియదు. ఈ 4 పాటలు పాడితే 20,000 అడిగేస్తాడు. అది ఇవ్వడానికి కూడా విశ్వాసాలు రెడీగా ఉన్నారు. వాక్యం గురించి ఏబిసిడి కూడా తెలియదు. వాక్యంలో ఉన్న మూల పాఠాలు కూడా తెలియదు. వీడికి తెచ్చిన 4 పాఠాలతో ఎలాగ మన నలుగురు ఏం చేయాలా, కదిపించేయాలా, ఊపేయాలా, దొర్లించేయాలా. దానికి డిస్కో లైట్ వాడతారు, దానికి ఏం చేస్తారు, మ్యూజిక్లు వాడతారు, ఏవేవో వాడతారు. ఆడ పని చేసేసిన తర్వాత మళ్ళీ జంప్ అయిపోతారు. వాడలేదు అంత మీటింగ్లో కీబోర్డ్ వాయించడానికి వచ్చాడు, కీబోర్డ్ లాస్ట్ వరకు కూర్చొని అందరూ ఉన్నారు. మరి అయిపోయిన తర్వాత ఆడి పని అయిపోయిన తర్వాత ఆడికి వచ్చేది ఏమేమి వచ్చేస్తాయి. మరి రైతులు రావట్లేదు. అందుకే అమ్మా నాన్నలు కూడా సేవ పరిచయకి పిల్లలను పంపించారు, కీబోర్డ్ వాయించడానికి పంపించేస్తారు. కానీ అట్లా నేను కీబోర్డ్ వాయించొద్దు, నేను నాకు పరిచర్యను తెలుసుకో. దాని మీద నిజంగా దేవుని పట్ల ప్రేమ ఉండి స్టార్టింగ్ లో ఉంటే మీటింగ్ అయినంత వరకు అక్కడే ఉండాలి. ఈ కాలంలో కొత్త ట్రెండ్ వచ్చేసింది. విశ్వాసాలకు కూడా 4 గంటలు ఏం ఆపుకోలేకపోతున్నారు, ఉన్నవేవి ఆపుకోలేకపోతున్నారు. రాలేదు. వీళ్ళు వెళ్తున్నారంటే దాని అర్థం వీడికి డయాబెటీస్, షుగర్ ఏదో వచ్చిందని అర్థం. నేను చెప్పేది ఆడిగా మూల ఎక్కడో రోడ్డు ఇచ్చి ఉంచేయండి, స్థలం ఇచ్చేయండి. రైతులో రాలేదు. ప్రేమ ఉండి తీరితే ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏమై ఉండి తీరుతుంది. దేవుని ప్రేమించే దాంట్లో ఏమడు తగ్గింపు పెరిగింపు ఉండదు. హలో, అందుకే కదా ఏదైనా చెప్పినమాట నీ మొదటి ప్రేమను ఒక్కసారి ఏం చేసుకో చూసుకోని చెప్పడానికి ఉన్న కారణం, ప్రేమలో ఏమొచ్చి తీరింది, తగ్గింపు పెరిగింపు వచ్చి తీరింది. ఈ పగటి వేళ నేను చెప్పొచ్చే మాట, నిజంగా దేవుని పట్ల నీకు ప్రేమ ఉండి తీరితే ఆ ప్రేమలో ఉన్న నిలకడత్వం కలిగే ఉన్నది. ఏమైతే ఒక విడుదలగా బయటికి వచ్చేది. అందుకే ఆమె ఏం చేసింది, ఖరీదైనది ఇచ్చి, అక్కడ మాట చాలా సూపర్ గా ఉన్నది. 2వ వచనం, గుడ్డ లేదా? వాళ్ళ ఇంట్లో గుడ్డలు లేవా? వాళ్ళ ఇంట్లో మంచి బట్టలు లేవా? దేన్ని వాడింది? ఏది ఒక ఆడదానికి ప్రాధాన్యత చెందేదో దేవుని కొరకు కత్తిరించమంటే ఎంతమంది ఉన్నారు? ముసుకెయ్యమంటే ఒక్కొక్కరు బిల్డప్పులు చూడ. రాలేదు. ముసుకెయ్యమంటే ఉన్న చీరను అడ్జస్ట్ చేసేసుకొని మీరు పెడతారు. అంటే వాళ్ళ ఇంట్లో వేరే గుడ్డలు లేవు అని అర్థం. దానికోసమే కొన్ని కంపెనీలు రెడీగా ఉన్నాయి. నీ కాడ గుడ్డలు లేవు కదా, కొనుక్కేసుకో. వివాహాలకు వెళ్ళినప్పుడు, ఏదైనా మంచి శుభకార్యాలకి, ప్రార్థన కోడికలకి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళరు? ఉన్న చీరలో నుంచి. అది కూడా 15 సార్లు కిందకు పడుతూ ఉంటది. ఆ 15 సార్లు పడుతున్న కొద్దిగా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పడం, చప్పట్లు కొట్టడం అయిపోయింది. ప్రేమ ఉన్నవాడైతే వాక్యం చెప్తున్నదే ముసుగేయమని చెప్తే ముసుగేసేసేది. వేయకుండా బైబిల్ ఎత్తిన మాట, నీకు ఇష్టం లేకపోతే నువ్వేం గొరికించేసుకో, గొరికించేస్తా. ముసుగెక్కర్లేదు, దానికి ఎస్కేప్ రాలేదు, కత్తిరించేసుకో. రాలేదు. తన జుత్తుతో ఏం చేసింది అంటే ఆమెకి కలిగిన ఖరీదు చెందేది. ఆడవాళ్ళకి దాని మీద ప్రయోగాలు చేసేది మీరే చూడాలి. అంత విలువ చెందినది ఆమె శరీరములో ఉన్న భాగాన్ని ఏం చేసి తీరింది? హృదయం అప్పగించింది కాబట్టి, నోరు అప్పగించింది కాబట్టి, తల వెంట్రిక కూడా ఏం చేసి తింది? పీకేసి ఇవ్వలే. అది
ఎక్కడున్నాడు అక్కడే ఉండి దానిని పరిచర్య. ప్రేమ ఉంటే ఇది కూడా పరిచర్యలోకి వస్తుంది. దేవుని మీద అగాపే ఉంటే ఎవరు చెప్పక్కర్లేదు. ప్రేమ లేకపోతే దీంట్లో ఒక ముఖ కూడా ఎవరు. ఏ ప్రేమ లేకపోతే? దేవుని ప్రేమ లేకపోతే. హలో, తన తల వెంట్రుకలతో ఏం చేసింది? దాంట్లో మీ అభిమానం చెందలేదు, గర్వించలేదు. కొందరు ఇచ్చేసిన తర్వాత పబ్లిసిటీ కోసం ఎంత ఆరాటం, పోరాటం. మీటింగ్ ఏర్పాటు చేస్తే అందులో ఒక పేరు రావాలా, ఒక ఫోటో రావాలా, దానికోసం వీడు చేసే ఆరాటం. ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు, ఆయన ఫోటో రాలేదని చెప్పేసి ఎలాగ ముఖం పెట్టేసుకున్నాడు. అది చూసినప్పుడు నేను అన్నాడు, ఆ పాస్టర్ గారి ఫోటో తీసి ఈడు పెట్టే ఫోటో పెట్టి ఇచ్చేది. అలాగే నేను దురాత్మ బయటకు పోతుంది. ఈ కాలంలో నాస్తికత పేరు రావడానికి చేసే రాజాంతం చూడాలి. పేరు కొందరు ఇల్లు కట్టేటప్పుడు పేరు కోసమే రాసేసేది. ఇది వాక్యం ఒక రాయుడు, యేసయ్య స్వస్థపరిచే దేవుడు అని రాయుడు. కట్టించినోడు పేరు, ఊరు, అడ్రస్, దేని పేరు కోసం. నిన్న లక్షల్లో తీసుకొచ్చిన భాస్కర్ పేరు రాయుడు, గుర్తుకు రాదు. మరి నీకోసం మొదటిగా నీకోసం ప్రార్థన చేసి మొదటిగా సువార్త చెప్పడానికి వచ్చిన ఆ సహోదరుడు, ఆ సహోదరు రోజులో రాలేదు. డబ్బుంటే ఎవడైనా ఏదైనా కట్టేస్తారు, కట్టలేడని నేను చెప్పట్లేదు. ఆమె ఏం చేసింది? తన తల మీద ఉన్న వెంట్రికలతో ఏం చేసింది? దానిని కూడా అభ్యంతర పరిచే వారు ఉన్నారు. కానీ ఆ అభ్యంతరం మధ్య కూడా తన పరిచర్యను ఎంత తగ్గింపు భావముతో ఏం చేసి తీరింది? చేసుకోవడానికి ఉన్న మనస్తత్వం. నువ్వు దేవుని ప్రేమ ఉంటే పొగడడం కాదు, తగ్గడం నేర్చుకో. లక్ష ఇచ్చామనుకో, లక్ష కిందకి దిగాలి. లక్ష పూటు అడుగులు అక్కడ దిగాల. ఏం ఇవ్వలేదు అనుకో, ఎక్కడున్నా అక్కడే ఉండు. హలో, విన్నారో లేదో నాకు తెలియట్లేదు. రైతులో చెప్పడం కష్టంగా ఉందేమో. తగ్గాలి. యేసయ్య 7 మెట్టులు తగ్గగలిగి తీరితే ఆయన పిల్లలుగా, ఆయనని ప్రేమించేవారిగా, ఆయన వాక్యంలో నిలబడే వారేగా మనం ఏం చేయాలి? యోహాను దానికి మంచి పదం చెప్పండి, నేను తగ్గాలి, ఆయన లేవనెత్తబడి తీరాలి. నువ్వు ఎంత తగ్గితేనే దేవుని నామం లేవనెత్తబడి తీరేది. నువ్వు ఎంత కిందకవుతున్న కొద్దిగా ఆయనకు మహిమ, ఆయనకున్న శ్రేష్టత ఏమై తీరేది? శ్రేష్టతగా వర్ణించుకు తీరేది. నా పేరు కాదు దేవా, నా ఘనత కాదు దేవా, నా మహిమ కాదు దేవా, నాకున్న ప్రఖ్యాతి కాదు దేవా, నీ పేరు రావాలి, నీ ఘనత రావాలి, నీవే పిలవబడి తీరాలి. ఈ కాలం అక్కడ దేవునికి ఇష్టం లేదు. తగ్గడానికి మనసు ఉంటే ఏ బుట్టలో అయినా ఒరగొచ్చు. ఏ సిచ్యువేషన్లో ఏడైనా ఏమైపోవచ్చు, ఏమి ఇచ్చినా కొందరికి ఆహారములో ఉప్పు లేకపోతే అడ్జస్ట్ అవ్వడు. మరి ఇంటికాడ ఉప్పు తయారు చేసుకొని తిన్నాడు. మరి రోజు ఉప్పు
వేసుకొని తింటున్నాం, ఒకరోజు తినకపోతే ఏమైంది? అది అవతలోడు తెచ్చినంత వరకు ఇది తిండు, రాలేదు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో అది కనబడట్లేదు. ఆ ఉప్పు లేకపోతే ఆ కూరకేం లేదు. ఉదాహరణకి ఆ ఇంట్లో ఉప్పు లేదు అనుకో, వాడేళ్ళు షాపుకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకొని వేసుకున్న తర్వాత వీడికి తగ్గాలి. సంఘ బిడ్డలు ఏం చేయాలి? తగ్గడానికి నేర్చుకోవాలి. ఏసయ్య ఎంత మాత్రం తగ్గాడో చూడండి. దేవుని యొక్క ఏక కుమారుడై ఉండి కూడా ఒక పిండము లోపల, ఒక గర్భము లోపల వచ్చి ఒదిగిపోడా. ఆలోచించండి, అన్నిటికన్నా గొప్ప అద్భుతమైన తెలుసా? సర్వశక్తివంతుడైన దేవుడు ఏమీ లేని శూన్యత లోపల ఒదిగిపోయేదే దేవునికున్న గొప్పతనం. ఊహించండి, ప్రపంచవ్యాప్తిని నిర్మించిన దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన వాడు, సర్వలోకం తన అదుపులో నిలబడి ఉన్న ఆ మహాదేవుడు, ఆ సర్వశక్తివంతుడైన వాడు, ఆ అభిషక్తుడు, ఆ మెస్సయ్య, ఆ గొప్పవాడు, ఆ శ్రేష్ఠుడు ఏమీ లేని శూన్యత లోపలకి కూడా ఏమై తీరాడు? తనను తాను తగ్గించుకోగలిగి తీరితే ఆయన బిడ్డలుగా ఉండి ఆ స్టేజీకి రాలేకపోతే ఏమి ప్రేమలో ఉన్నావు? ఏమి ప్రేమ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుతున్నావు? ఏమి ప్రేమ గురించి నువ్వు పాట పాడుతున్నావు? ఏమి ప్రేమ గురించి నువ్వు వింటున్నావు? హలో, ధనవంతుడు లాజరు గురించి మంచి కథ బైబిల్ చెప్పుచున్నాను. ధనవంతుడికి నా మనస్తత్వం చూడండి. తన ఇంటి వాకిట్లో ఒక దీన దరిద్రుడికి ఏం చేయడానికి ఇచ్చాడు? ఇంట్లో చోటున్న ఎవడు ఇంటి గడపలో ఇచ్చాడు కదా. నేను దేవుని బిడ్డలు అడిగాను, మీ ఇంటి గడపలో ఎవరికి ఇచ్చారు ఛాన్స్? కొందరు ఇళ్ళలో అయితే పాత గారు కూడా పడుతుంది. మరి అలా మన ఇల్లు ఎంత సోపు ఇల్లు ఉంది అంటే పాస్ట్ గారికి పడుకోవడానికి యుక్తం కాని ఇల్లు. ఎన్ని మేడగదులు కట్టేసి ఉన్నా ఒక అభిషిక్తుడే నుంచి పడుకున్నాడు. హలో, ఒక అభిషక్తుడికి కాస్త సేపు విశ్రాంతి ఇచ్చుకోవడానికి కూడా. కానీ ఆ ధనవంతులు బట్టి దేవుడికి స్తోత్రం. ఇంటి లోపల చోటు ఇవ్వకపోయినా ఇంటి గడపలో అయినా ఏం చేశారు? మరి పుష్పం ఉన్నవాడికి ఎవరైనా ఇంట్లో స్థానం ఇస్తారు. గడపలో ఇంకేం చేశాడు? ఇదిలో రాలేదు. ఆడ గడప లోపలికి రావాలంటే వీడందరికీ డబ్బులు ఇచ్చుకోవాలి. అర్థం కాలేదు. ఆ కాల తరగతిలో కుష్ఠవ్యాధి చెందిన వాళ్ళు ఏం చేయకూడదు? ఊరి లోపల ఉండకూడదు. ఊరు బయట వీళ్ళు ఏం చేసుకోవాలి? కాపురం చేసుకొని ఉండాలి. ఎవడైనా ఎత్తే దాన్ని తినేసి ఏం చేయాలి? బతకాలి. ఈ కుట్టోడిని ఆ ఊరు బయట ఉండాల్సిన వాడిని ఊరు లోపలికి తెచ్చాడంటే వీడు ఎంత ఖరీదించాడు ఊహించాడు. అంత ఖరీదిచ్చేసాక ఇంట్లో వాళ్ళు తెచ్చుకోలేదు. ఇంట్లో కూడా తెచ్చి ఉంటే అది ఆత్మీయత అయ్యుండు, అది దేవుని ప్రేమ అయ్యుండు, అది దేవుని యొక్క దేవునితో ఉన్న తగ్గింపు అని చెప్పుకోను. ఆయన కూడా లెక్కలేసాం, మన అంటాడే కదా ధర్మంతుడిగా లెక్కలేస్తాడు. నేను ఎంత ఖరీదిచ్చి ఇంట్లో కూడా తెచ్చే అంత స్తోమత వీడికి ఇచ్చేంత సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే వీడికి ఏం చేశారు? ఇంట్లో కొన్న కుక్క కొనుక్కోబడిందే, లాజరు కొనుక్కోబడింది. కుక్క వీళ్ళు రాలేదు. కానీ లాజరు చెప్పే మాట తెలుసా? అదే నాకు భాగ్యం చేయండి. ఎంగిలి మెతుకు తిన్నా కూడా తనకు అదేమై తీరేది. తన తగ్గింపు నిమిత్తం ఇదే రాజు భోజనం అనుకున్నాడు. బైబిల్ చదివించిన మాట, ఆయన తన ఇంట్లో పడి నేల నుంచి బల్ల నుంచి కింద, అంటే కింద ఉన్నాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? బల్ల నుంచి పడాలి. ఆ చేతి నుంచి చికెన్ మొక్క కింద పడాలి. ఆ చేతి నుంచి అన్నం కంచెల నుంచి మనం కోరేదో
ప్రైజ్ లార్డ్. మనం కోరేదా యేసయ్య ప్రార్థన నేర్పించిన దాంట్లో మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. అది ఎలా రా? హలో హలో, అనుదిన ఆహారం మాకు దయచేయండి. అది ప్లేట్లో వస్తే వెరీ గుడ్, నేల మీద పడి ప్లేట్లోకి వచ్చినా వెరీ గుడ్ అనాలి. నా మాత్రం నేను తగ్గలేను అయ్యారు, అంత చీప్. అక్కడికి తగ్గాలి, ఆ స్టేజీ లోపలికి ఏం చెయ్యాలి చెప్పలేదు. సీమోను అన్న కుష్ఠవ్యాధి ఇంటికి యేసయ్య వెళ్ళాడుగా, శిష్యులు వెళ్ళారుగా, అక్కడ పోయడానికి ఈమె వెళ్ళిందిగా. ఏంటి ప్రాబ్లం? మేము ఒకరోజు ఒక సంఘానికి వెళ్ళాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కుష్ఠవ్యాధులు ఉన్న వాళ్ళందరూ లెప్రసీ రోగముతో చికిత్స పొంది కొందరు స్వస్థత పొందినవారు, కొందరు అదే రోగములో ఉన్నవారు. వాళ్ళ ఆహారం వండేసి తీసుకొచ్చిన మాకు ఆ కుష్టం గుర్తుకు రాలే. అసలు నాకే ఫస్ట్ గుర్తుకు రావాలి. పాస్టర్ గారు కూడా భోజనం చేసిన తర్వాత ఫోటో చూసి తీసుకొచ్చి చెప్పారు, అయ్యగారు మాది కుష్ఠవ్యాధులు ఉన్న సంఘం. ఇప్పుడు చెప్పండి, కూరలకి భలే టేస్ట్ ఉంటుంది, ఆ పల్లెలకి మంచి సువాసన ఉంటుంది. ఇంట్లో చెప్పలేదు, ప్రేమ ప్రేమ అని పాట పాడేస్తారు కదా, అప్పుడు పాడాలా? ఇంట్లో రాలేదు. మన పిల్లలు బట్టల కోసం కొట్టుకునేటప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇలాంటి కేంద్రాలు తీసుకెళ్ళాలి. వాళ్ళు చూడరా, బట్టలు ఉన్నా కూడా తగ్గిపోతుంది. బట్టలు మార్చుకున్నా మళ్ళీ ఏం చేసుకుని తినాలి? ఆ చేతిలో నుంచి కాళ్ళల్లో నుంచి వచ్చిన బూజును తుడుచుకోవడానికి వాళ్ళు ప్రయాసపడే ప్రయత్నం వారి. ఇప్పుడు కార్లు, మేడగదులు, 5 స్టార్ హోటళ్ళు చూపిస్తే వీడికి ఏం రాదు. అప్పుడప్పుడు ఇలాంటి కాలనీకి వెళ్ళండి, అక్కడ జరిగిన వాటికి చూడండి. అందుకే సువార్తలకి మనల్ని తీసుకెళ్ళేది. నువ్వు ఎంత శుభ్రంగా ఉన్నావో ఆడికి వెళ్తే నీకు అర్థం. ఈ పేడ పితుకుల మధ్యలో వెళ్ళడానికే కాస్త కృప ఉండాలి. ఈ టైలు గొచ్చులో పడుకున్న వీడికి పేడ పితుకులు ఉన్న సందుల్లో నుంచి, బురదలో ఉన్న సందుల్లో నుంచి, ఇల్లు సరిగ్గా లేని సందుల్లో నుంచి వెళ్ళి యేసయ్య ప్రేమించిన దేవుడు, యేసయ్య ప్రేమను ప్రకటించడానికి నేను ఎన్ని దాటుకొచ్చానని చెప్పగలిగి తీరే ఒక తగ్గింపు. అందుకే లాజరు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన ఆహారం నాకేమై ఉన్నది, నాకు తగ్గించేటట్టుగా ఉన్న తీరేదే తప్ప. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తున్నది, ఆ ధనవంతుడి ఇంటిలో నుంచి పడిన ఆహారం ఈయనకి స్తోత్రం చెప్పి తీరగలిగి తీరే ఒక. అంటే ఒక భాషాంతరం నేను చదివినప్పుడు, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ ఫుడ్, ఈ ఆహార నిమిత్తం స్తోత్రమయ్యా, ఇదైనా నాకేమై తీరింది, దొరికింది కదా దేవా, నీ వెనకాల నీ హస్తం ఉంది కాబట్టి. దానికి మనం తినే ఆహారానికి ఏమైనా తేడా ఉందా? లాజరు తిన్న ఆహారానికి మనం తిన్న ఆహారానికి ఏమైనా తేడా ఉందా? తేడా లేదా? మరి నువ్వు తిన్నది ఏడుది? మరి మంచి మెసేజ్ వచ్చినప్పుడు అందరికీ ఆవిర్లు వస్తాయి. లాజరు తిన్న ఆహారానికి మనం తింటున్న ఆహారానికి తేడా ఏమైనా ఉందా? ఉందా? ఏంటి తేడా? తేడా ఏం లేదా? అంటే మనం తినేది సూపర్ అనుకుంటున్నారు మీరు. వెరీ గుడ్, మీరు తిన్నదే సూపర్ అండి. అది కూడా నేలలో పడేనే. ఎవడున్నాళ్ళే బియ్యం పండించిన తర్వాత నేలమే నీకోసం సోఫా తెచ్చేస్తాడు. మరి నువ్వు తిన్న కూరగాయలకి మరి ఆడు టార్పా తీసుకొచ్చి అందులో పెట్టి, మరి నువ్వు తిన్న మిరపకాయలకి మరి ఏ ఎలకలో రాకుండా పీచర్లో పెడతాడు. మరి నీకు కనబడట్లేదు, అది అర్థం.
రావట్లేదు. మీరంటే నేను సూపర్ మార్కెట్లో తినండి. సూపర్ మార్కెట్ అక్కడ బియ్యం పెట్టాడు, ఎంతమంది చెయ్యి కడపడం ఎక్కడ చెయ్యెట్టారు. మామూలుగా పుట్టుపక్కలో తిన సూపర్ మార్కెట్లో ఏ పెద్ద పెట్టిన విషయమే కదా, కాస్త కవర్ వేసేసి నీకు కనబడేటట్టు అందం చేసి పెట్టారు అంతే. ఏదైనా లాజర్ తిన్నట్లానే, లాజర్కి దొరికినట్లానే, దానికి మించినట్లాగేం కాదు. అదైనా దొరికింది కదా, దేవుని దగ్గర సంతోషించుకో. అది దొరికింది కాబట్టి తగ్గేసుకో. తగ్గలేదనుకో కైపిట్టేసి ఇంటికి పరిగెట్టి వస్తుంది, మిగతా రోగాలు పరిగెట్టి ఇంటికి వస్తుంది. అప్పుడు ఉన్నా తినలేవు, తిన్నా ఉండలేవు, ఉన్నా జీవించలేవు. ఆరాటం పోరాటం దేనికి వెళ్తులోడు చెప్పలేదు. అందుకే ఏది మనకి దొరుకుతున్నదో దానికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించుకు తీరాలి. దేవా ఇది నాకు ఇచ్చినందుకు స్తోత్రం దేవా, ఇది నా చేతికి అందినది కాబట్టి స్తోత్రం దేవా. దేవా ఇది ఎలాగొచ్చిందో నేను చూడటం లేదు, ఇది నా చేతికి వచ్చింది కదా, ఇది తినడానికి కూడా నేను అర్హుని కాను, ఇది తినడానికి కూడా నేనేం కాదు, యోగ్యుని కాను. అర్హత లేని నన్ను, యోగ్యత లేని నన్ను దొరికిన ఆహారం తినేసి దేవునికి ఏం చేయడానికి, ఆశ్రయించుకు తీరడానికి కలిగిన మనస్తత్వం. మనం తగ్గేది కూడా దేవుని మీద ఆశ్రయించేటట్టుగా ఉండాలి. అర్థం కాలేదు. చివరిగా ఇంట్లో జరిగిన మాట ఏంటది? ఇంత చేసినాక కూడా ఆ ఇంటిలో ఏమొచ్చి తీరింది? రోగం వచ్చి తీరింది, మరణం వచ్చి తీరింది. యేసయ్య ఇంటికి వెళ్ళలే, ఆలస్యం చూపించేసుకొని యేసయ్య ఇంటికి ఏం చేశారు? చివరికి వెళ్ళారు. అయినా కూడా అడిగారు, వచ్చి ఉంటే మీరైతే ఏం చేస్తారు? ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పాస్టర్ గారు రాకపోతే వస్తే ప్రాబ్లం లేదు, రాలేదు దొరుకు చెప్పే స్టోరీలు వినాలా. నేను పిలిచినప్పుడు మన అయ్యగారికి ఇంకేం పని పాట లేదు కదా, అయ్యగారికి ఫ్యామిలీ లేదు కదా, అయ్యగారికి మరి వేరే పని ఏమో, ఎప్పుడు గిరగిర సంఘ బిడ్డల చుట్టూ తిరగడమేనా? హలో, సేవకులు ఆత్మలను కాసేవారు, నిన్ను కాసినట్టుగా వేరే వాళ్ళు కూడా కాయాలి. నువ్వు ఆ డైలాగ్ వేస్తున్నావు కదా, వేరే వాడు ఇంకా డైలాగ్ వేస్తాడు, దీనికి మించిన డైలాగ్ వేస్తాడు. వీటన్నిటినీ కూడా ఒకే ఫ్యామిలీ కింద ఒకే చోట్ల ఒదిగించుకొని దేవుని ఆత్మశక్తి వీళ్ళుగా వ్యాపరించాలి, దేవుని వాక్యంలో వీళ్ళు వెతికి తీరాలి. దేవుని మాస్టర్ గారు కాసే కిట్లు, వెన్నుపోట్లో మాస్టర్ గారు జ్ఞానక నుంచి పొడి చేస్తారు. అది పొడవాలన్న ధైర్యము దమ్ము మగాడి ఆడదైతే ముందు వచ్చి డైరెక్ట్ పొడి చేయి, అయితే రాస్తాడు లేక బతుకుతాడు. ఈ వెనక నుంచి పొడి చేసి ఏదో పెద్ద ఉత్తరించేసామని. అందుకే బైబిల్ స్పష్టంగా చెబుతున్నది, ఈ అభిషక్తుని ఏం చేయకూడదు, తాకకూడదు, మాటలతో తాకకూడదు, చూపుతో తాకకూడదు, ప్రవర్తనతో తాకకూడదు, వాక్యంతో తాకకూడదు. తాకితే చరిత్రకు మిగిలేటట్టుగా నీ పిల్లల్లో కూడా కనబడుతుంది. ఏ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన విడుదల. హలో, కారణం ఏంటి? ఆ అభిషక్తుడు ఎవరెవరు? దేవుని అభిషక్తుడు. ఆయన ద్వారా అభిషేకింపబడి, ఆయన ద్వారా పిలవబడి, ఆయన పని నెరవేర్చుకు తీరడానికి ప్రయాసపడిన వాడు. ఆయన గురించి నువ్వేం చేయలేవు, ఏ కీడును మాట్లాడలేవు. మంచి మాట్లాడేసుకో, ఘనతది మాట్లాడేసుకో, కానీ తనకి కీడు కలిగేది ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. దాని శాపం నువ్వు కాదు, కానీ మీ తాత ముత్తాత వచ్చినా కూడా ఏం చేయలేవు. లేదు ఎనకూడదు కలగనన్న నమ్మకం ఆడేసుకో. ఎన్ని పాస్టర్ల గురించి ఆడతాం, ఓడిసుకో, ప్రాబ్లం ఏం లేదు, చూడాల్సింది నేనే. హలో, తగ్గ
తగ్గాలి, తగ్గే తీరాలి. ఎంత తగ్గాలి? క్రీస్తు స్వభావము మనలోకి ఒదిగొచ్చి తీరేటట్టుగా, క్రీస్తు వాక్యములో నిలకడత్వం కలిగి వచ్చి తీరేటట్టుగా తగ్గాలి. యేసయ్య రాలేకపోయినా పర్వాలేదు, యేసయ్య సమయానికి వచ్చి పని చేయకపోయినా పర్వాలేదు, యేసయ్య నన్ను పట్టించుకోలేకపోయినా పర్వాలేదు, నేను ఆయనను వదిలే ప్రసక్తి లేదు, నేను ఆయనతో అనుబంధం కట్ చేయను. అందుకే కదా కొన్ని విశ్వాసం రావట్లేదు. పాస్టర్ గారు రాలేదు మా ఇంటికి, పాస్టర్ గారికి డబ్బు ఎక్కువ, నీకు ఎక్కువైన ప్రాబ్లం లేదు. పాస్టర్ గారు ఎప్పుడు ఈ పాకెట్లో దాగుని ఉండాలట. రాలేదు. ఏది చెప్పినా మొత్తానికి ఎవడి మీద నిందారోపణ. నిందారోపణ చేసే ముందు ఒకసారి ఆలోచించు. నువ్వు ఇన్ని ఈ ఊర్లో ఉన్నవాడువే, నీ పాస్టర్ గారు ఇన్ని ఊర్లు దాటుకొని ఇక్కడికి వచ్చాడు. ఆయనకి పిచ్చి కాదు, ఆయనకి దేవుని పట్ల ఉన్న ప్రేమ, దేవుడు చెప్పిన పిలుపుకి స్పందించిన స్పందన, దేవుని యొక్క చిత్తం నెరవేర్చి తీరాలని కలిగే ఆసక్తి. దానికి నా ఇంటికి రాలేదు, నాతో చేయలేదు, నీ మాట వినలేదు. ఆయన బరువులు కూడా కాసేపు అయింది. ఆలోచించు, మొయ్యక్కర్లేదు, ఆలోచిస్తే చాలు. ఆలోచిస్తే మోసేంతంటే ఆలోచించు. నేను ఫోన్ చేసిన అయ్యగారు ఏం చేయాలా? కనెక్షన్లో దొరికాను. నువ్వు ఫోన్ చేసేటప్పుడు దేవుడి కనెక్షన్లో దొరకాలి. ఆ కనెక్షన్ లేకపోతే ఈ కనెక్షన్ నీకెందుకు? అర్థం కాలేదు. అదో అతికి దొరికే సామగ్రి కాదు పాస్టర్ గారు, తప్పులు ఇచ్చేసి వేలం చేసేసి కొనుక్కునే సామగ్రి కాదు సేవకుడు. తన బాధ్యత, తన ప్రయాసం, తన ప్రయత్నం, తన కష్టార్థితం అర్థం చేసుకునే వాళ్ళే దేవుడు వేయగలరు. ఈ కుటుంబాన్ని బట్టి దేవునికి అర్థం చేసుకునే కుటుంబం. లేకపోతే ఏసయ్య వచ్చినప్పుడు గొంతు పిసికేసుకోను. ఏమేసయ్యా, నిన్ను ప్రేమించాను, నేను నీకు అన్నం పెట్టాను, నేను నాకు పడుకోవడానికి చోటు ఇచ్చాను, నేను నీకు అన్ని సదుపాయాలు చేశాను, నీతో వచ్చిన శిష్యులు బృందులు అందరికి టిఫిన్లు అన్నీ పెట్టాను. అయినా కూడా నా ఇంట్లో ఒక పరిస్థితి వస్తే అక్కడ ఒక పదం చెప్తున్నది, ఏసయ్య నువ్వు గాను వచ్చి ఉంటే మనం ఏదైనా చెప్తాం. అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు? ఇప్పుడు రాలేదు. హలో, చెప్పిన కుటుంబంలో ప్రేమ ఉందా లేదా? ఏసై కొరకు ఆగి 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 చివరికి నేను ఏం చేసేసారు? సమాధి లోపల తీసుకొచ్చి పెట్టేశారు. 4 రోజులు అయిపోయి తీరింది. అప్పుడు ఇదిగో ఒక గుంపుగా ఏసయ్య తన శిష్యులు ఎక్కడికి వస్తున్నారు. ఆ ఇంటికి వచ్చినప్పుడు వారి పరామర్శన ఒక్కసారి ఆలోచించండి. చెప్పాలి, 4 రోజుల తర్వాత విశ్వాసం వస్తే పాస్గా తీర్చుకుంటున్నారు. ఇన్ని రోజులు చర్చికి రాకుండా వచ్చి కూర్చుంటున్నాడు కదా. ఆయనకి తెలుసు, ఒక్క మాట అంటే చచ్చిపోతాడు. అయినా కూడా ఏం చెప్పకుండా కూర్చోబెడుతున్నారు కదా. తగ్గే మనస్తత్వం ఆ కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకు తీరాలి. వారు దేవుని ప్రేమించేవారే. వారి కుటుంబంలో అంత పెద్ద నాశనం జరిగినా కూడా, అంత నష్టం జరిగినా కూడా, ఆలస్యంగా వచ్చినా కూడా ఏం చేయలేదు, మాటలతో ఏం చేయలేదు. ఏ రీతి కలిగిన పొడిపింపు లేకుండా వాగ్దానాన్ని ఆశ్రయించుకొని చెప్పిన మాట, దేవా నువ్వు వచ్చి ఉంటే వీడు బాగుండేమో, అంత్యకాలంలో వీడు సునిశ్చితంగా లెగుచునేమో. నిరీక్షణ కలిగిన మాటలు. చావు జరిగిందంటే కొందరు అది ఇక్కడ మరణం గురించి చెప్పిన మాట. లాజర్ నిద్రిస్తున్నాడు. దేవుని బిడ్డలు మరణం అని చెప్పకూడదు, దానికి చెప్పాల్సిన ఒక మంచి పదం నిద్ర. ఎవరైనా చనిపోతే చచ్చిపోయాడని చెప్పకుండా నిద్రించారని చెప్పండి. అమ్మగారు ఏమైనా నిద్రించుకున్నారు, నిద్రలో ఉన్నారు అంటే నిద్రలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? పిలవాల్సిన టైంలో పిలిచి లెగిస్తారని అర్థం. అందుకే బైబిల్ మరణానికి నిద్ర అని చెప్పేది. కారణమేంటో దేవుడు లేపే ఒక సందర్భం ఉంది, దేవుడు లెక్కగొట్టే ఒక అనుభవం ఉంది. ఆ రోజు ఏ అమ్మగారైనా దేవునికి నమ్ముంటే, ఏ అయ్యగారైనా దేవునికి నమ్ముంటే, ఏ
అదే రీతిగా యవ్వనస్తుని యేసయ్య లేపినట్టుగా లేపే ఒక గడియ వచ్చుచున్నది. దేవుని యొక్క బిడ్డలు మరణానికే కాదు నిద్రను ఏం చేయాలి? ఆస్వాదించడానికి రెడీగా తయారు. దానికి ఏం చేయాలి? తగ్గాలి. దాని కొరకు ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. ఆ ప్రేమ లోపల ఏం చేయాలి? ఒకరిని ఏం చేయాలి? దేవునికి అగాపేయాలి. అందులో మనం విశ్వసించి, అందులో మనం నిరీక్షణ కలిగి ఉంటుంది, అందులో మనం ఆసక్తి చెంది కథ ముగించలో జరిగిన ఒక మాట ఏంటో తెలుసా? ఎవడు చనిపోయాడో తనని తిరిగి ఏం చేశారు? నిద్రలో నుంచి దేవుడు తిరిగి లేపేసి వచ్చి ఆ కుటుంబానికి తిరిగిచ్చి తీరారు. నేను మాట చివరి మాటలో ఏది నష్టపోయిందో, ఏది నీ జీవితంలో కంపు కొట్టేసిందో, ఏది నీ జీవితంలో ఇంకా ఉపయోగశూన్యతగా ఉన్నదో దానిని ఏం చేయవచ్చు? దేవుడు మార్పించుకు తీరవచ్చు, దానిని తిరిగిప్పించుకు తీరవచ్చు, దానిని నీ చేతికి అప్పగించుకు తీరవచ్చు. దానికి నువ్వు చేయాల్సిన పని ఖరీదైన రీతిగా ప్రేమను అప్పగించేసుకో, ఖరీదైన సమర్పణ అర్పించేసుకో. ఖరీదు కలిగేటట్టుగా ఉన్నది, ఖరీదు కలిగిన బెస్ట్ ఖరీదు చెందేది ఈ సేవ పరిచయం చేయమని చెప్తే ఖరీదైన ఉద్యోగం అని చెప్తేనే, చెప్పకపోతే మానైతే మళ్ళీ ఉద్యోగం అయితే పారిపోతున్నాడు. హలో, ఖరీదు ఖరీదు చెప్పుకో, లోకానికి ప్రకటించుకో, చెప్పు. ఖరీదు ఇచ్చుకొని పనిలోకి వచ్చింది. యేసయ్య నిన్ను రక్షించింది ఖరీదు ఇచ్చేసే. తన విలువైన రక్తం ఇచ్చాడు, మొత్తం రక్తం ఇచ్చాడు. నువ్వు ఒకడు ఆయన కొరకు పని చేసేటప్పుడు ఖరీదు ఇచ్చి అలా మొక్క వచ్చేసి దగ్గర మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. ఆ కుటుంబం ఖరీదు ఇచ్చింది. 4 రోజులు ఆలస్యం అయితే ఏమైంది? ఆ ఖరీదుకున్న ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు. అందుకే పగటి వేళ దాని గురించి మనం ఆసక్తి చెందుతాం. దేవుని కొరకు చేసేది ఏం ఉండకూడదు, డూప్లీ ఉండకూడదు. ఏమండి తీరాలి? ఖరీదు ఇచ్చేటట్టుగా దేవుని కొరకు చేసేది పేరు, ప్రఖ్యాతి, ఘనత, మహిమ రావడానికి కాదు, తగ్గడానికి. ఎంత తగ్గుతావో అంత కిందకి ఏమై తీరాలి? మనలో పశ్చాత్తాపం తీసుకురావాలి, మనకు రూపాంతరం తెచ్చే భావం తెచ్చుకు తీరాలి. దేవుని యొక్క సమత్వాన్ని కోరేటట్టు కూడా, దేవుని యొక్క సమత్వానికి కాస్త కిందున్నాను, నేను లొంగి ఉన్నవాడినే, నేను లోబడిన వాడినే. అందుకే బైబిల్ మంచి స్పష్టంగా చూడండి, తల్లిదండ్రులారో దేవునికి లోబడి, భార్య భర్తకి ఏం చేయాలి? లోపడాలి. దేవుని బిడ్డలు దేవునికి లోపడాలి, వాక్యానికి లోపడాలి, ఆత్మశక్తికి లోపడాలి. హలో, అన్నిటికీ మనం ఏం చేయాలి? భూమిలో ఉన్న వాటిని లోపడాలి, ఆత్మిక విషయాలు కూడా ఏమై తీరాలి. హలో, అందుకే దాని కొరకు మనం తయారవుతాం. ఈ వాక్యాల దేవుడు మనం అందరినీ కూడా దీవించుకున్నాడు. సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియ వస్తున్నాం. ఈ పగటి వేళ దేవా నీ సన్నిధిలో మేము ఉపవాసముతో, ప్రార్థనతో, జాగరింపుతో దేవా నీ సన్నిధిలో గడిపి తీరడానికి నీకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రం దేవా. అనేక విషయాల కొరకు మేము ప్రార్థన చేశాం. ఆ విషయాలన్నింటిలో కూడా దేవుడు జవాబిచ్చి మమ్మల్ని శక్తిపరచనందుకు స్తోత్రం. దాని యొక్క బహుమానాలు, ప్రతిఫలాలు అనుభవించే దేవ ఈ ఆయుష్ లోకాల్లో ఉన్న ఆయుష్ని తీర్చడానికి దేవ సహాయపరచండి. రాబోయే రోజుల్లో అది విడుదలగా, స్వస్థతగా, అద్భుతాలుగా మా ముందు కనబడి తీరినందుకు స్తోత్రం. దానిలో అతిశయించి దేవ దానిలో మేము వృద్ధి చెంది దేవుని యొక్క నామాన్ని గణపరిచేటట్టుగా మారడానికి దేవ సహాయపరచండి. ఇది వాక్యం చెప్పబడిన ప్రణాళిక ప్రకారంగా అగాపే ప్రేమతో మేము ఉన్నాము. అగాపే ప్రేమ అందరికీ ఇచ్చేటట్టుగా, అగాపే ప్రేమలో నిలకడతం కలిగేటట్టుగా, అగాపే ప్రేమలో తగ్గేటట్టుగా, అగాపే ప్రేమలో నిరీక్షణ కలిగేటట్టుగా, అగాపే ప్రేమలో ఉండి దేవుని యొక్క విడుదలను అనుభవించి తీరేటట్టుగా, అగాపే ప్రేమలో ఉండి దేవునిని ఇంకా దేవుని కొరకు ప్రయాసపడి తీరేటట్టుగా ఉన్న ప్రయత్నంలో దేవుని బిడ్డలుగా జీవించడానికి మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. ఇంతసేపు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మేమందరం కూడా మా ఇళ్లలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి తిరిగి వచ్చున్నాం. నీ కృపల నీడలో సావాసాల ముందుకు కొనసాగడానికి సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు చేద్దామా?
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం, స్తోత్రం. రాబోయే రోజుల్లో ఉన్న కోడికలన్నీ కూడా దేవుడు దీవించినందుకు స్తోత్రం, స్తోత్రం. సంఘ బిడ్డలందరినీ కూడా కలవడానికి కూడా కృప దయచేసినందుకు స్తోత్రం, స్తోత్రం. దేవుడు అందరిని దీవించిన వాడు.